హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరి టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోలో నేను గోకర్ణలో ఉన్నటువంటి మహాబలేశ్వర టెంపుల్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో, ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అత్యంత శక్తివంతమైనటువంటి మహాశివుని ఆత్మలింగం ఉంటుంది మహాబలేశ్వర్లో. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనం కోరిన ముక్కులన్నీ కూడా తీరిపోతాయి అన్నమాట ఈ స్వామిని దర్శించుకున్నట్లయితే. గోకర్ణలో మేము 2 డేస్ ట్రిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న తర్వాత థర్డ్ డే మార్నింగ్ 8 o'clockకి రూమ్ నుంచి చెక్అవుట్ అయిపోయాము. ఇంకా బయటకు వచ్చేసి మహాగణపతి టెంపుల్ని దర్శించుకున్నాము. ఇక్కడ ఏంటంటే బయట వీడియో తీయనిస్తున్నారు కానీ గర్భగుడిలో అయితే ఫోన్ని అలౌ చేయట్లేదండి. దానివల్ల మేము గర్భగుడిలో క్యాప్చర్ చేయలేకపోయాము. ఇక మేము వెళ్ళింది సంక్రాంతి పండుగ రోజు కాబట్టి బయటంతా కూడా ఇలా చక్కగా డెకరేట్ చేసి పెట్టారనమాట. ధ్వజస్తంభం టైప్లో అట్లా రెడీ చేసి పెట్టారు. చుట్టూ అంతా కూడా షాప్స్ ఉన్నాయండి. ఈ విధంగా మేము గణపతి దేవుణ్ణి దర్శించుకోవడానికి లోపలికి వెళ్ళేటప్పుడు బయట మాకు తులసి ఆకులు, అలాగే పత్రి టైప్లో కొన్ని ఆకులు ఇచ్చారు. పూలు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ కనపడుతుంది కదండి, దీని పక్కనే అనమాట గణపతి టెంపుల్. పక్కన చుట్టుపక్కల అంతా కూడా కొన్ని చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి. టెంపుల్ని ఆనుకొని ఈ విధంగా కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ని అమ్ముతున్నారండి. ఇక మాకు దర్శనం అయితే ఆల్మోస్ట్ 45 minutes టైం పట్టింది గణపతి దేవుణ్ణి దర్శించుకునేసరికి. ఇదేనండి గణపతి టెంపుల్. చిన్నపాటి క్యూ ఉందన్నమాట మేము వెళ్ళినప్పుడు. ఈ 45 minutesలో మేము స్వామిని దర్శించుకొని బయటకు వచ్చేసాము. ఇక్కడ గణపతి దేవుడు నిలబడి ఉంటాడు స్టాండింగ్ పొజిషన్లో. లోపలంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది ఆర్కిటెక్చర్ అంతా కూడా. ఇక స్వామిని దర్శించుకున్న తర్వాత ఆత్మలింగం దర్శించుకోవడానికి బయలుదేరాము. అది కూడా సేమ్ ఇదే క్యూలో ఉంటుందిలే 45 minutesలో అని చెప్పేసి అనుకున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మా వాళ్ళంతా కూడా రెడీ అయిపోయి వెళ్ళిపోతూ ఉన్నారు. బట్ మేము అనుకుంది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. ఆత్మలింగాన్ని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు అది మామూలు క్యూ కాదండి. మేము 9 కల్లా క్యూలో నిలబడితే క్యూ నుంచి మేము బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 12:30 అయిందంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో క్యూ ఉంది అనేది. మాకైతే మైండ్ బ్లాక్ అయిపోయిందనమాట. మొత్తం టెంపుల్ చిన్నదే కానీ చుట్టూ అంతా కూడా యూ టర్ను, వై టర్ను అన్నట్టుగా డిఫరెంట్గా టర్న్స్ పెట్టేసి క్యూలో భారీగా ఉన్నారు. మధ్యలో మేము క్యూని స్కిప్ చేసేసి వెళ్ళిపోదామని ట్రై చేసాం కానీ బట్ అదైతే కుదరలేదు. దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత చుట్టూ అంతా కూడా ఈ విధంగా ఉన్నాయి షాప్స్ అన్నీ కూడా. ఎక్కువగా ఫుడ్ ఐటమ్స్, అలాగే కాపర్ ఐటమ్స్, ఇతర ఐటమ్స్ ఇట్లా ఇవన్నీ ఉన్నాయండి. కొన్ని స్పైసెస్ కూడా ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ కేజీ లెక్కన, పావు కేజీ లెక్కన, 100 grams లెక్కన ఇట్లా అమ్ముతూ ఉంటారు స్పైసెస్ అన్నీ కూడా. ఇంకా కాపర్ ఐటమ్స్ అయితే ఒక రేంజ్లో ఉన్నాయన్నమాట అన్నీ కూడా. ఇక నేనైతే టీ ప్యాకెట్ ఒకటి పర్చేస్ చేశాను. ఇక్కడ టీ ప్యాకెట్లో వచ్చేసి పావు కేజీ ఆల్మోస్ట్ ఒక 250 rupees, 300 వరకు ఉంటుందన్నమాట కాస్ట్. ఇందాక నేను ఆత్మలింగం దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు భారీగా క్యూ ఉంది చెప్పాను కదండి, ఇలా ఉంటుందన్నమాట. లోపల టెంపుల్ ఇలా ఉంటుంది. అలాగే క్యూ అంతా కూడా ఇసుకేస్తే రాలినంత టైప్లో ఉంటారు జనం అంతా కూడా. అంత భారీగా ఉన్నారనమాట. ఇక్కడ చూడొచ్చు అందరూ కూడా చొక్కాలు ఇప్పేసి ఉంటారు స్వామిని దర్శించుకోవాలంటే. ఇంకా గర్భగుడిలో అయితే ఒక చిన్న పైప్ లాగా ఉంటుందన్నమాట, గ్లాస్ పైప్ లాగా. దాని లోపల ఆత్మలింగం ఉంటుంది. మనం దాన్ని స్పర్శించుకొని కళ్ళకద్దుకోవాలి. మన పైన వాటర్ చల్లుతారు. ఇక్కడ మా హస్బెండ్ అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ బాబు అనమాట. లోపల నుంచి బయటకు వచ్చాక ఇంకా మళ్ళీ అందరూ కూడా డ్రెస్అప్ అయిపోయారు. ఇంకా ఓవరాల్గా మేము దర్శించుకొని బయటకు వచ్చేసి లంచ్ కూడా చేసేసామండి. ఆల్మోస్ట్ ఇంకా 1:30 అయింది మేము బయటకు వచ్చేసరికి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ని వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.